హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన దసరా ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి. అందరూ దుర్గామాతలు పెట్టేశారు. సో అందరు దాండి ఆడుతున్నారు. మీరు కూడా ఆడుతున్నారు లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఈ రోజు మీకు మామూలుగా యూట్యూబ్లలో కానీ సినిమాలలో కానీ షార్ట్ ఫిల్మ్ తీస్తారు కదా, తీసేటప్పుడు అంటే షూటింగ్ ప్లేస్ లో ఎలా ఉంటే తీస్తారా ఏంటి అనేది చూపెడదాం అనుకున్నాను. వీలైతే అక్కడికి వెళ్తున్నాను. సో మీకు పాసిబిలిటీ ఉంటే చూపెడతాను, లేకుంటే ఇవాళ రొటీన్ గా ఏం నడుస్తుంది, ఏం చేయబోతున్నాను అనేది వీడియో చూడండి. కొత్త ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. సో లెట్ us get into the వీడియో. చాలా సార్లు రెగ్యులర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ రెగ్యులర్ వీడియో చేయడం పాసిబుల్ అవుతలేదు. సో ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం గా మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఇవ్వడానికి. బిహైండ్ ద సీన్స్ ఆఫ్ బతుకమ్మ పాటలు జరుగుతుంది. చూడండి. ఫ్రెండ్స్, మానకొండలో గడి ఉంది కదా, గడిలోకి వచ్చాను. ఈ గోడ కూలింది మన వెంకటేశ్వర గుడి పక్కన. మానకొండలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. అంటే చిన్నప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఆడుకునేవాడిని. సో ప్రజెంట్ అయితే కోట లోపట మనకు మొత్తం కూడా చెట్లు
ఇవన్నీ పెట్టారు, అంటే కూరగాయల తోటలు పెట్టారనమాట. మన కొండరు గోడ కాంపౌండ్ గడి గోడ కూలింది కదా, కూలిన తర్వాత లోపటి సైడ్ టోటల్ కూడా మన జీవి రామకృష్ణరావు గారి ఇల్లు, మన సుడా చైర్మన్. ఫ్రెండ్స్ మనకి వచ్చేసి షూటింగ్ జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్ సైడ్. సో ఇది నేను పుట్టిన ఊరు, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన మనుషులు ఇక్కడ. మా వెంకటేశ్వర్ల గుడి దేవాలయం యాక్చువల్గా ఈ ప్లేస్లో మనకి ఇప్పుడు మన బతుకమ్మ సాంగ్ షూటింగ్ జరుగుతుంది అనమాట. సో ఇటు నుంచి ఎంట్రెన్స్ నా కార్ అక్కడ బయట పార్క్ చేశాను. ఇటు సైడ్ పోతే అటు మన కర్మ రోడ్ బయట చెరువు ఉంటుంది. ఫ్రెండ్స్ షూటింగ్ చేసిన తర్వాత మీరు చూసేది 5 నిమిషాల క్లిప్కి వీళ్ళు 24 గంటలు లేదా 1 వీక్ కష్టపడాల్సి ఉంటుంది. సో చూడండి ఎన్ని కష్టలు పడితే మనకు ఒక 5 మినిట్స్ వీడియో అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్ మా మానకొండలోని హనుమాన్ టెంపుల్, చిన్నప్పుడు ఈ హనుమాన్ చుట్టూరుగా ఆడుకునేది అనమాట. ఇక్కడ రిసార్ట్స్ ఆడేది, వెంకటేశ్వర పక్కన. ఇక్కడ వచ్చేసి మనకి శివాలయం ఉంటుంది. అయితే నేను వచ్చినప్పుడు అప్పుడు శివాలయంకి పక్కన ఇదంతా ఏం గుడి లేకుండా అనమాట చిన్నప్పుడు. సరే వెళ్తాం అక్కడికి. సో శివాలయంకి వచ్చాము. చిన్నప్పుడు మనకి శివరాత్రి వచ్చిందంటే ఇక్కడికి వచ్చి లోపడున్న గర్భగుడి లింగం మీద నీళ్లు పోసేదన్నమాట టెంపుల్లో. సో మనకి ఉన్న గడి పక్కన గడి, మనకి ఇక్కడ నవగ్రహాలు పెట్టారు. ఇక్కడ నవగ్రహాలకు ధ్వజస్తంభం శివాలయం కూడా. ఇక్కడ షూటింగ్ కొనసాగుతుంది. ఇంకా 1 2 7 8 అయిపోతుందా? అప్పుడు ఒకటి వస్తాను ఇట్లా ఓపెన్ చేయండి. 2 ఓపెన్ చేసి మాకు వెళ్ళి చూడండి. ఓకే One, 2, 3, 4. Movement here, okay na? 1 2 3 4 5 6 7 8. Okay na? First entry. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. చేస్తూ సాయంత్రం వచ్చేసి 2:35 అవుతుంది. సో చూసారు ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకుంటున్నారు, అందరు రౌండ్గా కూర్చున్నారు. బ్రదర్ ఆఫ్టర్ వీడియో షూటింగ్ లంచ్ బ్రేక్, తినారా మీరు? నానే వస్తారా? ఇట్స్ టీమ్ వర్క్ ఫ్రెండ్స్. ఒక వీడియో షూటింగ్ తీయాలంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మీరు చూసారు కదా. అంటే ఎంతో రిస్క్ తీసుకోవాలి, ఎంతో మంది కలిస్తే ఒక చిన్న బిట్, ఒక 5 మినిట్స్ వీడియో తీయడానికి దాదాపుగా రోజు 2 రోజులు 3 రోజులు అట్లా ఉంటుంది. సో ఒకసారి గుడి వెనకాలకు వచ్చాను. శివాలయం, హనుమాన్ టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇటు పోతే ఈ కాంపౌండ్ దాడితే అటు సైడ్ పోతే మానకొండ పెద్ద చెరువు ఉంటుంది. ఈ పక్కన గడి కోట. చిన్నప్పుడు నేను ఏరియాలు మొత్తం కూడా ఆడుకునేది అనమాట.
నేను చిన్నప్పుడు ఈ ఏజ్లో వీళ్ళు ఎంత ఉన్నారో అంత అప్పుడు నేను ఈ ఏరియాలో ఆడుకున్నాను నా చిన్నప్పుడు. ఇప్పుడు మా అక్క బిడ్డలు మనవరాలు అందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. నీ పేరు చెప్పు. శ్రేయాస్ అట. నీ పేరు చెప్పు. శ్రేయాన్స్. నీ పేరు భవజ్ఞ. నీ పేరు శ్రీలాస్య. ఓకే, వీళ్ళందరూ ఇక్కడ ప్రజెంట్ నేను చిన్నప్పుడు ఇట్లా నన్ను నేను చూసుకుంటున్నాను అంట వీళ్ళలో. మెయిన్ వర్షన్ కంప్లీట్ అవుతుంది. చూసారా షూటింగ్ కష్టాలు. కొండలు గుట్టలు తిరిగి బండరాళ్ళు దిగకుండా వెళ్తున్నాడు. మనం చూసే వీడియో ఎంత ఎంజాయ్ చేస్తామో దాని వెనకాల ఉన్న కష్టాలు ఇవన్నమాట. కొండలు గుట్టలు బండలు రాయలు ఎక్కుకుంటూ వెళ్ళి ఇలా వీడియో తీసుకుంటూ వస్తారు. 5 minutesలో కంప్లీట్గా మనం చూస్తే అయిపోతుంది. లైక్ కొట్టబట్టే కొట్టరు. అండ్ చూసారా ఎన్ని కష్టాలు ఉంటాయో. కొండలు గుట్టలు కోనలు అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఒక చిన్న చిన్న బిట్స్ కొరకు ఎన్నో రోజులు ఎన్నో గంటలు సమయాలు కేటాయిస్తారు షూటింగ్కి. ఫ్రెండ్స్, మానకొండ గడిలో ఏముందని చాలా మందికి డౌట్ కదా. సో గడిలోకి వచ్చాను. ఆఫ్టర్ 15 years నేను మళ్ళీ గడిలోకి వచ్చాను. గడి లోపట మన రామకృష్ణ సూడా చైర్మన్ గారు ఉన్నారు కదా, అది ముందట ఇల్లు. దీని వెనకాల ఇది పొజిషన్. ఇక్కడ అన్నీ కూడా చెట్లు, మంచి కూరగాయల తోటలు ఇవి ఉన్నాయి. మనకి ఇక్కడ సాంగ్ షూటింగ్ అనేది అక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్తున్నాం. గడి లోపట మనకి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. మునుపు ఇక్కడ కోళ్ళ ఫార్మ్లు ఉంటుండే. చిన్నప్పుడు ఇక్కడ ఎగ్స్కి వస్తుంటాయి. ఎగ్స్ ఇక్కడ కోళ్ళ ఫార్మ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్నీ తీసేశారు. చూసారా, ఒక ఫిలిం, ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక పెద్ద సినిమా కానీ షూటింగ్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో. ఎన్నో టేకులు చేస్తే కానీ ఒక షాట్ రాదనమాట. గడి లోపల ఉన్న కోట లాస్ట్ మిగిలింది. ఇది లాస్ట్. ఇప్పుడు ఇక్కడనే షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇట్లా రిహార్సల్ చేసిన తర్వాత దాంతో కెమెరా షూట్. ఒక వీడియో షూటింగ్ వెనకాల ఉండే ఎంత కష్టం ఉంటుందో చూడండి. ఇంకా ఎంత ఎర్రటెండలో ఎట్లా తీస్తున్నారు. ఫ్రెండ్స్, ఇట్లా వస్తే గడిలోకి మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుండి. సో ఈ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న ప్లేస్. సో ఇక్కడ కోళ్ళ ఫామ్ ఉంటుండే. చిన్నప్పుడు మేము వచ్చి ఇక్కడ కోడుగుల కోసం అని చెప్పేసి మా ఇంట్లో షాప్ ఉంటుంది అనమాట. వాటి కోసం ఇక్కడ వచ్చేవాళ్ళం. బర్రె దగ్గర షూటింగ్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి పాత కోటలో లోపలికి ఎలా ఉంది చూద్దాం. ఈతల కాత రాకుండా గోడ క్లోజ్ చేశారు. లోపలంతా కూలిపోయింది. సరౌండింగ్ మొత్తం ఇది. అటు మెయిన్ రోడ్కు అటు ఆ టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ దగ్గర కూడా గోడ కూలిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర మేము అట్లా ఉండొచ్చాం అనమాట. నా ఇట్స్ ఫైనల్ బిట్. ఇప్పుడు బతుకమ్మ నిమజ్జనం చేయాలి. లాస్ట్ షూట్ జరుగుతుంది ఇక్కడ. టోటల్ టీమ్ అనమాట ఇక్కడ ప్రజెంట్. ఒక భాగంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిమజ్జనం ఉంది. చూడండి.
Smile, smile, smile. కొంచెం దగ్గర సో ఈ గుడి నుండి దగ్గరలో మనకు మా పెద్ద చెరువు ఉంటుంది, అక్కడ నిమజ్జనం జరుగుతుంది అనమాట. దాని షూటింగ్ కోసం పోతున్నారు ప్రజెంట్గా యాక్చువల్లీ. సో ప్రశాంత్ బ్రదర్తో ఒకటి నా ఊరికి నేను వచ్చి తినడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ నిమజ్జనం చేయాల్సి బతుకమ్మ షూటింగ్లో టోటల్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్, ఎవ్రీథింగ్ మన ప్రశాంత్ అనే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నిమజ్జన ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సో మా బతుకమ్మ ఫేమస్ ఇక్కడ టెంపుల్. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం పెద్ద బతుకమ్మ ఈ చెరువులో చాలా బాగా చేస్తారు. వినాయకుడు కూడా మొత్తం కూడా ఇక్కడ ఇది ఏరియాలో వేస్తారన్నమాట. సో నా ఫైనల్ షాట్ ఇక్కడ మనకి మన బతుకమ్మ నిమజ్జనం చేస్తాం ఇక్కడ. సో ఇది మా ఊరు మానకొండూరు చెరువు, పెద్ద చెరువు అనమాట. చిన్నప్పుడు ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ చేసేది ఇక్కడ. సో మొన్న నిమజ్జనం చేసిన వినాయకులు కూడా ఇంకా కనిపిస్తున్నాయి ఇందులో. సో బతుకమ్మ ప్లేట్ పెట్టే దబ్బు లేదు తీసుకుంటాం, గడ్డ తర్వాత తీసుకుందాం. ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి మళ్ళీ స్టూడియోకి వచ్చేసాము. మన ప్రశాంత్ అన్న ఇప్పుడు వీడియో షూటింగ్ ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది మడికంజలి. అంటే రోజంతా 24 గంటలు అక్కడ వర్క్ చేశారు. తర్వాత మళ్ళీ రోజంతా మళ్ళీ 15-20 గంటలు మళ్ళీ వీడియో మీద కూర్చోాల్సి వస్తుంది. అంటే ఇంత కష్టపడితే కానీ ఒక 5 నిమిషాల వీడియో తయారు కాదు. దానికి లైక్ ఏమంటే దానికి ఎంతమంది ఏదో అంటే డబ్బు సంపాదించినట్టు ఏదో మనకు ఏమంటారు కదా, కొంపలని మునిగిపోతే అంటారు కదా, ఆ రకంగా ఫీల్ అవుతారు. సో అంటే మీకు ఎందుకు వీడియో పెడుతున్నా అంటే ఒక వీడియో చేసినప్పుడు దాని షూట్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది తెలియడానికి కోసం చెప్పేసి మన బిహైండ్ ద సీన్స్ అనే వీడియో పెడుతున్నాను. సో మీకు ఏమన్నా ఇంకోటి విషయం ఏంటంటే మీకు వీడియోస్ ఏమన్నా షూటింగ్ కావాలన్నా అంటే అది ఫంక్షన్సే కానివ్వండి, షార్ట్ ఫిల్మ్సే కానివ్వండి, ఏదైనా కావాలన్నా మన ప్రశాంత్ ఉన్నారు, ఓకే, అందుబాటులో ఉంటారు. కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, కావాలంటే అసలు కాల్ చేసి మీకు మీ షూటింగ్ ఎంచుకోండి. ఎటువంటి షూటింగ్స్ అయినా పర్లేదు, ఈవెన్ సినిమా షూటింగ్స్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు అన్న డిస్క్రిప్షన్ నెంబర్లో ఫోన్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ తెలియజేయండి. ఇంకో వన్ మోర్ థింగ్, మహారుద్ర క్రియేషన్స్ అని ఛానల్ ఉంటుంది. ఈ వీడియో వచ్చి మీకు ఇప్పుడు చూసిన బిహైండ్ ద సీన్స్ చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి మహారుద్ర క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టీ దెన్ బై బై, జై హింద్, వందే మాతరం, కీప్ వాచింగ్.